ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచనలు వస్తున్నాయి అంటే, ఎన్ని సంవత్సరాల నుంచి చేసినా కూడా వస్తున్నాయి అంటే మనము మన యొక్క బుద్ధిని ఉపయోగించుకోవట్లేదు అనేది సత్యం మనం తెలుసుకోవాలి. మరి ధ్యానంలో మనం 21 రోజుల లోపలనే, ఒక 11 రోజుల లోపలనే ఆలోచనలు పోగొట్టుకోవచ్చు. కానీ నిత్యం మళ్ళీ పోగొట్టుకున్న ఆలోచనలు మళ్ళీ ఏం చేస్తున్నాం? మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకు ఆలోచనలు ఎక్కువ? మీరు ఒక్కసారి బాగా ఒక ముఖ్యమైన పాయింట్ ఆలోచించండి. ఎప్పుడైతే మనకి పని తక్కువ ఉంటుందో, ఇంతకుముందు కాలంలో మీరు గమనించండి, పెద్ద మనుషుల కాలంలో, వాళ్ళ అత్తల కాలంలో, వాళ్ళ అమ్మల కాలంలో కూడా పనులు ఎక్కువ ఉండేవి, అవునా కాదా? ఏం పనులు? ప్రతిదానికి నడకతో వెళ్ళేవారు, ప్రతిదానికి వాళ్ళే స్వయంగా చేతులతోని చేసేవారు. అంటే నీళ్లు చేరడం కానీ, నీళ్లు బయట నుంచి ఎత్తుకురావడం కానీ, తర్వాత ఇసురుడు కానీ, దంచుడు కానీ, ఏదన్నా మసాలా కర్రీ చేయాలంటే కూడా మసాలాని నూరి చేసేవారు. మనకి వంట చేయాలంటే అందరూ కలిసి ఉండేవారు కాబట్టి ఎక్కువ బోలెడంత వంట చేసేవారు వాళ్ళు. ఆలోచన వేయండి, అసలు పూర్వకాలంలో ఒక స్త్రీకి తీరిక అనేది ఉండకపోతుండే. అంటే ప్రతి క్షణము పని 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 ఉంటుండే. అప్పుడు ఆలోచించడానికి టైం ఎక్కడుంది? పని చేయడానికే ఉంది మొత్తం. అలాంటి వాళ్ళ ఏమైందంటే వాళ్ళకి ఆలోచించడానికి టైం లేకుండే. అందుకనే వాళ్ళ బుర్రలలో ఆలోచనలు లేకుండే. ఫస్ట్ చేతు నిండా పని. పెద్ద మనుషులు మనకంటే ముందు మన అమ్మమ్మల వాళ్ళమ్మ వాళ్ళ అత్తల కాలంలో ఓ 100-200 సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళకి ఏంటంటే పనులు ఎక్కువ అవడం వల్ల ఎంతెంత పెద్ద ఆకిళ్ళు ఉంటుండే, వాటిని నూకి పెండ నీళ్ళతో అలుకులు జల్లి ముగ్గులు పెట్టి గోడలు మేగుడు. మనకి ఇప్పుడు సిమెంట్ గోడలు వచ్చినాయి, కానీ అప్పుడు మట్టి గోడలు. ఆ మట్టి గోడల్ని మేగడము, వాటికి ముగ్గులు వేయడము, ఎంత పని ఉంటుండే అండి. ఒక స్త్రీ అంటే ఆది పరాశక్తి. అలాంటి ఒక శక్తితో కూడుకున్న ఆ మనిషి నిరంతరం పొద్దున ఉదయం నుంచి రాత్రి పడుకున్నంత వరకు ఆలోచించేంత తీరిక లేకుండా పనే చేస్తుండే. దానివల్ల ఈరోజు వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. ఆలోచనల వల్ల ఎన్నో అనారోగ్యాలు వస్తాయి మనకి, మన ఆలోచనల వల్ల. ఎందుకంటే అవసరం లేనిది వస్తుంది. అవసరం లేని ఒక ఆలోచన మన శక్తిని ఖర్చు చేస్తుంది, మన శక్తిని వృధా చేస్తుంది. అందుకని వాళ్ళకి మనకున్న రోగాలు, మనము 30 ఏళ్ళు 20 ఏళ్ళు దాటినామంటే రోగాల కుప్పలు అవుతున్నాం. మరి వాళ్ళకు 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినాయి, ఎందుకు రోగాలు లేవంటే వాళ్ళు తిన్న ఆహారం ప్రకృతి నుంచి పండింది, మందులతో పండింది కాదు. దానికంటే ముఖ్యమైనది వాళ్ళు ఆలోచించడానికి సమయం లేకుండే. ఇప్పుడు చూడండి, మనం మసాలా కర్రీ చేయాలి అంటే కటక వేస్తే మసాలా వస్తుంది, గ్రైండర్ కటక. కానీ అప్పుడు గ్రైండర్ లేకుండే ఏమైంది? దంచిండ్లు, నూరిండ్లు. దానివల్ల సమయం వాళ్ళకి పని ఉండే. ఆ మసాలా మీదనే ధ్యాస ఉంటుండే అయ్యేంత వరకు. అది కమ్మటి వాసన వస్తుండే నూరుతున్న కొద్దీ. అంటే వాళ్ళు పనుల వల్ల ఆలోచించలేరు కాబట్టి, ఆలోచన లేనప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. చాలా ముఖ్యమైన పాయింట్. ఇప్పుడు ఏం పని లేనప్పుడు ఏమవుతుంది? శరీరానికి ఏం పని లేదు, కానీ మనసుకు పని ఎక్కువ వస్తుంది. అప్పుడేమో మనసుకు పని తక్కువ, శరీరానికి పని ఎక్కువ. అందుకే ఏ వాకింగ్కి వెళ్ళలేరు వాళ్ళు, ఏ యోగాకి వెళ్ళలేరు, దేనికి వెళ్ళలేరు, ఏ మెడిటేషన్కి వెళ్ళలేరు. చేతి నిండా పని ఉండి ఆ పని మీద ధ్యాస ఉంటే యోగా మెడిటేషన్ అవసరం లేదు. మనకి ఇప్పుడు పని లేదు కాబట్టి, ఎక్కడికి నడవలేం కాబట్టి, అందుకని ఇప్పుడు వాకింగ్ అవసరమైంది, యోగా అవసరమైంది, మెడిటేషన్ అవసరమైంది. మెడిటేషన్ ఎందుకు అవసరమైంది ఇప్పుడు మనకు అంటే, వాళ్ళు ఆలోచన లేదు కాబట్టి. ఆలోచన చేస్తే శక్తి ఖర్చు అవుతుంది. ఆ శక్తిని పొందడానికి అవసరం. మనం మన పాపాన్ని పోగొట్టుకోవడానికి అవసరం. భగవంతునికి దగ్గర కావడం కోసం ధ్యానం అవసరం. మోక్షం పొందడం కోసం. మోక్షము బయట తిరిగితే రాదు, లోపలికి తిరిగితే మోక్షం వస్తుంది. ఇది ఎక్కడన్నా చదువు, నువ్వు ఏ గ్రంథం అన్నా చదువు, ఏ పురాణం అన్నా చదువు, నీ లోపలికి నువ్వు వెళ్తేనే మోక్షం అన్నాడు. కానీ బయటకు రా, అదే చెప్తున్నాడు కదా గీతలో, నువ్వు కాసేపు నీ ధర్మాలన్నింటినీ పక్కకు పెట్టి స్వీయ ధర్మాన్ని పాటించు అన్నాడు. స్వీయ ధర్మం అంటే బయటకు తిరగడమా?
స్వీయ ధర్మం అంటే ఏంటి? ఆత్మధర్మం. ఆత్మధర్మం, ఆత్మ ఎక్కడ ఉందో లోపలికి వెళ్ళాలి. అందుకనే శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. మంచిగా వినండి. శరీరము, చిటికన వేలు. శరీరము అంటే తమో గుణము, అంటే కుంభకర్ణుడు. కుంభకర్ణుడు ఎవరో చెప్పండి. కుంభకర్ణుడు ఎవరు? కుంభకర్ణుడు 6 నెలలు తింటాడు, 6 నెలలు ఉంటాడు. కుంభకర్ణుడు మీరు చెప్పాలా? 6 నెలలు తింటాడు, 6 నెలలు అంటాడు. ఎవరు ఆ కుంభకర్ణుడు అంటే? తెలియదు. గోవింద గోవింద. రామాయణంలో ఉన్న రావణాసురుని విభీషణునికి తమ్ముడు, అంటే రావణాసురుని తమ్ముడు విభీషణుడికి అన్న. రావణాసురుని పేరన్న తెలుసా లేదా? తెలుసు. అతనికి తమ్ముడు. యుద్ధంలో లేపుతాడు కదా అందరినీ. అంటే చూడండి, శరీర స్థితిలోనే ఉంటాడు ఆయన. శరీరానికి తినబెడతాడు, తిండి 6 నెలలు తింటాడు, పండు 6 నెలలు అంటాడు. అందుకని శరీరము అంటే తమో గుణము. అలాగే ఇది మనకి తప్పకుండా గుర్తుండాలి. అలాగే మనస్సు అంటే రజోగుణము. మనసు ఏం చేస్తుందంటే అందరూ నా మాటని వినాలా, తప్పకుండా నేను చెప్పింది వినాలా, నాదే పెత్తనం నడాలి అంటే సేమ్ రావణాసురునిలా. ఆయనను ఎందుకు చూపిస్తున్నారు మనకి? అలా ఉండకూడదు అని చెప్పడానికి. మనం నేర్చుకోకపోతే ఎట్లా అమ్మా? రామాయణం ఎందుకు వచ్చింది? త్రేతాయుగంలో ఇలా ఉన్న వాళ్ళు కొందరు, అలా ఉన్న వాళ్ళు కొందరు, ధర్మం కోసం పుట్టిన వాళ్ళు. వీళ్ళు ఎవరు? ఈ నలుగురు. వీళ్ళు ముగ్గురు. చూడండి, ధర్మము నలుగురు అన్నదమ్ములు ఎందుకు భూమి మీదకి వచ్చింది తెలుసా మీకు? ఎవరెవరు? రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ఈ నలుగురే ఎందుకు వచ్చిండ్రు అన్నదమ్ములుగా? ధర్మం 4 పాదాల మీద నడాలి కాబట్టి. అర్థమవుతుందా? ధర్మం 4 పాదాలే కదా. అది 4 పాదాల మీద నడాలి కాబట్టి ఒక ధర్మం. రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. మనం రామాయణం గురించి తెలుసుకోలేం. రాముని విగ్రహం పెట్టుకుంటాం, రాముని గుడికి పోతాం, ఆయన ముఖం మీద ఒక కోరిక వాడేస్తాం. ఇగో ఈ కోరిక తీర్చు, నేను నీకు ఇది ఇస్తా. ఇంతకు మించి మనకు వేరే జ్ఞానం లేదు. ఎందుకంటే రామాయణం అనే మహాగ్రంథం ఉంది, సంపూర్ణ రామాయణం. ఆ సంపూర్ణ రామాయణం అంటే ఏంటిది? అంటే ధర్మం. మన బాధ్యత, మన ధర్మం ఏంది, మన బాధ్యత ఏంది? ఇంటిలో శరీరపరంగా, మనసు పరంగా, కుటుంబం పరంగా, సమాజం పరంగా, ఈ 4 మన బాధ్యత, మన ధర్మం ఏందో నేర్పించేదే సంపూర్ణ రామాయణం. నేర్చుకోవాలా వద్దా? మిమ్మల్ని అడుగుతున్నా. నేర్చుకోవాలి కదమ్మా. నేర్చుకోకనే మన జీవితము దుఃఖంలో ఉంది. మరి మన జీవితము దుఃఖంలో నుంచి బయటపడాలంటే మనం ఇలాంటి క్లాసులు వినాలా వద్దా? రామాయణం గురించి తెలుసుకోవాలా, భగవద్గీత గురించి తెలుసుకోవాలా, మహాభారతం గురించి తెలుసుకోవాలా, అలాగే భాగవతం గురించి కూడా తెలుసుకోవాలి. ఈ 4 గ్రంథాలు మనల్ని మోక్షం వైపు నడిపిస్తాయి, అసలు మళ్ళీ జన్మ లేకుండా చేస్తాయి. అందుకనే నలుగురే మాత్రం ఎందుకు వచ్చిండ్రు? 5 ఎందుకు రాలేరు? 3 ఎందుకు రాలేరు? ఎవరికన్నా వచ్చిందా తాటు? వచ్చిందా రాలేదా? వస్తే వచ్చిందని, లేకుంటే లేదని. అసలు ఆలోచిస్తే కదా ఫస్ట్ థాట్ రావడానికి. అవును, 4 అన్నదమ్ములు ఎందుకు వచ్చిండ్రు అని ఎప్పుడైనా ఆలోచించినమ్మా? ఎందుకు అన్నదమ్ములు అంటే 4 అని చెప్పినాం. 4 అంటే 4 పాదాల ధర్మం. ఇప్పుడు బాగా అర్థమైందా? మోదీ గారు ఎందుకు అయోధ్య కట్టిండు? అయోధ్యలో గుడి కట్టిండు. అయోధ్యలో గుడి కట్టి జనవరి 22 కదా, జనవరి 22 నాడు ఏం చేసిండు? శ్రీరాముని బాల విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేసిండు. అంటే మనకేం గుర్తు చేసిండు మోడీ? ధర్మాన్ని గుర్తు చేయడానికి. శ్రీరాముడు అంటేనే ధర్మం.
లక్ష్మణుడు అంటేనే ధర్మం, భరతుడు అంటే ధర్మం, శత్రుఘ్నుడు అంటే ధర్మం. అందుకని అమ్మ ధర్మం తప్పిపోతున్నాం, ధర్మాన్ని పాటిస్తలేమని మరోసారి గుర్తు చేయడం కోసమే జనవరి 22 నాడు బాలరాముని ప్రాణప్రతిష్ఠ చేసిండు. అంటే మరొకసారి మన ప్రధానమంత్రి గారు ధర్మం తప్పిపోతుండు, ధర్మాన్ని గుర్తు చేయడానికి అలా మనకి మొదలుపెట్టింది. ఇల్లుకి శ్రీరామ రాసుకున్నాం. ఇల్లు గోడల మీద శ్రీరామ కాదు, గుండె గోడల మీద శ్రీరామ రాయాలి. అవునా కాదా? చలనం లేదు మీలో. అవును, ఇది చెప్పండి. అప్పుడు చలనం ఉంటే నాకు క్లాస్ మంచిగా వస్తుంది, మిమ్మల్ని బట్టి క్లాస్ వస్తుంది. నేను చూసి చెప్తలేను కదా క్లాసు, మీ ఇంట్రెస్ట్ని బట్టి ఫ్లో వస్తుంది క్లాస్, తెలుసా? ఎందుకంటే అమ్మ వినే వాళ్ళని బట్టి చెప్పే వాళ్ళ క్లాస్ ఉంటుంది. చెప్పే వాళ్ళకి రావాలంటే వినే వాళ్ళతోనే వస్తుంది, మీతోనే మాకు క్లాస్ వస్తుంది. లేకపోతే మీరు లేకపోతే మా క్లాస్ రాదు. మీరు గొప్పవారు, మీ శ్రద్ధ ఉందనుకో మీకు కావలసినంత జ్ఞానం దొరుకుతుంది మా ద్వారా. మేము చెప్పాము, మా ద్వారా వస్తుంది, భగవంతుడు ఇస్తాడు, మా ద్వారా మీకు ఇస్తాడు. నేను ఇక్కడ నిమిత్తం మాత్రంగా కూర్చున్నా, అక్కడ నుంచి ఫ్లో మీకు అందిస్తూ ఉంటాడు, పరమాత్మ అందిస్తాడు. ఎందుకంటే పరమాత్మ కేవలం గుడిలోనే లేడు, మన పక్కకు కూడా ఉన్నాడు, మనలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. కాబట్టి పరమాత్మ ప్రతి క్షణము మనతోనే ఉన్నాడు అని మనకు నమ్మకం లేదు. నమ్మాలంటే గీత చదవాల. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదించ మద్యంచ భూతానమంత ఏవ చ. అంటే నేను ఆత్మని, నీలోనే ఉన్నాను, నీతో ఉన్నాను, అంతటా ఉన్నాను, అన్ని సర్వజీవులలో ఉన్నాను, సర్వభూతాశయస్థిత అంటున్నాడు. అంటే సర్వం భూమి మీద నాకెంతమంది పిల్లలు? 84 లక్షల. భగవంతునికి ఎందరు బిడ్డలు మేడం? 84 లక్షల మంది పిల్లల్ని అన్నాడు. అందులో ఒకటి మానవ జన్మ. ఒకటే, నువ్వు నేను రెండు కాదు, ఒక్కటే. మానవులందరూ కలిస్తే ఒక జన్మ మానవ జన్మ. అలాగే కుక్క ఒక జాతి కలిస్తే రెండవది. అలా కొన్ని 84 లక్షల మందిని నేనైతే సృష్టించాను, అందులోనే నేను ఉన్నాను అంటున్నాడు ఈ గీతలో. ఇప్పుడు చెప్పండి, ప్రతి ప్రాణిలో భగవంతుడు ఉన్నాను అంటున్నాడా లేదా? మరి మనతో ఉన్నట్టా లేదు? నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. అందరికీ ఎవరిని దూషించాల్సిన అవసరం లేదు. ఎవరి మీద కత్తులు, కటార్లు, ఈర్షలు, ద్వేషాలు, పగలు వద్దు. వాడి కర్మకి వాడిని వదిలేయాలి. సరే, నీకు మంచి చేయలేడు, ఎవడో ఒకడు వచ్చి ఎవరో ఒకళ్ళు వచ్చి నీకు మంచి చేయలేదు, మనం ఏం చేయాలా? దాన్ని మర్చిపోయి వాడి కర్మకి వాడిని వదిలేస్తే సృష్టి చూస్తుందా? చూడదా? మనం ఏం చేస్తాం? దాన్ని మన లోపలేసుకొని నన్నంటివా, నన్నంటావా అని మనం రుసలాడి దాన్ని ఏం చేస్తున్నాం? ఈర్షగా, పగగా మార్చుకొని మన అంతరంగాన్ని కాల్చేసుకుంటున్నాం. మన కోపంతోని, మన ద్వేషంతోని, మన ఈర్షలతోని, మన అసూయలతోని ఏం చేసుకుంటాం? మన అంతరంగం కాలిపోతుంది అని మనల్ని నాశనం చేసినది ఏం కాలుతలేదాడ. తర్వాత ఎగుతాడు కదా. మనకు ఆ స్లోయి లేదు. మనకి ఉందా మేడం? లేదు. కనుకనే అందరి మీద మనకి ఈర్ష వస్తుంది, కోపం వస్తుంది, పగలు పెరుగుతున్నాయి. వాడి కర్మకి వాడిని వదిలేస్తే ప్రకృతి అంటే ఒకటి ఉంది, పరమాత్మ అంటే ఒకటి ఉంది. వాడిని ఖచ్చితంగా ఏదో ఒక రోజు కాలము సమాధానం చెప్తుంది, కాలము నిర్ణయిస్తుంది. అందుకని పాపం అంటుతుంది, పుణ్యం అంటుతుంది, ఇంకేమంటది? కర్మ ఫలం అంటుతుంది మనకి. వాడు ఏ కర్మ చేస్తున్నాడు నీ విషయంలో వానికి అంటుతుంది. మంచి చేసిండనుకో, నీ విషయంలో ఆయన మంచి చేసిండనుకో. ఇప్పుడు నేను అదే కదా చేసేది మీ విషయంలో. ఒక మంచి జ్ఞానాన్ని నా ద్వారా భగవంతుడు నా ద్వారా మీకు అందిస్తుంది. ఇది ఒక సత్కర్మ, ఒక ఆత్మకర్మ, ఒక మోక్షకర్మ. ఇది అప్పుడు ఏమవుతుంది? నాది కాలం నిర్ణయిస్తుంది. నాకు లేని జ్ఞానాన్ని నా దగ్గర ఉన్న కాస్త మీకు అందిస్తే ఏమైతే అంటే భగవంతుడు నాకు లేని దాన్ని నాకు ఇస్తాడు. అందుకని దేనికి మనం కోపం పెట్టుకోవద్దు, అర్థం చేసుకోవాలా. ఇప్పుడు మనకు ఏదన్నా ఎవరైనా చెప్పిండ్రు అనుకో, దాన్ని తప్పు తీయద్దు.
మంచిని వెతకాలి దాంట్లో. ఎప్పుడైతే ఒకరు ఏం చెప్తారో దాంట్లో మంచిని వెతుకుతామో మన లోపల మంచి పెరుగుతుంది. చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. ఒకరి ఏదైనా చెప్పినప్పుడు చెడుని వెతికినామనుకో మన లోపల చెడు పెరుగుతుందని గుర్తించుకోండి. అంటే ఎదుటి వ్యక్తి ఎట్లాంటి వాళ్ళో పక్కకు పెట్టు, వారి లోపల ఏం వెతుకుతున్నావు, మంచిని వెతుకుతున్నావా చెడుని వెతుకుతున్నావా అన్నది చూస్తే మనం ఎట్లాంటి వాళ్ళమో అర్థమవుతుంది. మంచిని వెతికితే మనం మంచిగా ఉన్నట్టు, చెడుని వెతికితే మనం ఇంకా చెడుగానే ఉన్నట్టు. అలా మనం ముందుకెళ్తే మన జీవితంలో భగవంతుడు గురువు నిరంతరం 2 కన్నులుగా మనల్ని కాపాడతారు. మనం నమ్మకం ఉండాలి, నాకు నా జీవితంలో ఒక గురువు ఉన్నాడు, అలాగే నాలోనే భగవంతుడు ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు. చూడడా భగవంతునికి ఊరన్ని కళ్ళు, మన కళ్ళన్నీ ఆయనయే. ఆయనకి 3వ కన్ను ఉంటుంది, మనకు ఉంటుంది. ఆయన అంతటా చూడగలుగుతాడు, మనం చేసింది చూడడా? అందుకని మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మనం చేసింది చూస్తాడు, మనం మాట్లాడింది చూస్తాడు. అందుకనే మనము ఏదైతే చేస్తున్నామో చూడండి, ఈ 4 ఏవైతే ఉన్నాయో మనస్సు, ఈ మనస్సు చాలా డేంజర్. దీన్ని శుద్ధి చేసుకోవాలి, తర్వాత శూన్యం చేయాలి. మరి దీనికి బయట మందు లేదు, అందుకని యోగులు కనిపెట్టిండ్రు. వింటున్నారా? బయట ఎక్కడైనా మందు దొరుకుతుందా? డాక్టర్ల దగ్గర మనసుకి మందు దొరుకుతుందా? దొరకదు. మనశ్శాంతి లేదంటాం. మనస్సుకు బయట శాంతి దొరుకుతుందా? దొరకదు. ఎక్కడ దొరుకుతుంది? ఒక దేవాలయంలో దొరుకుతుంది. ఎంతసేపు దొరుకుతుంది? గిద్దంతసేపు. ఎంతసేపు ఉంటావో అంతసేపు ఉన్నా కూడా మళ్ళీ ఇంటికాడ ఆలోచనలే వస్తాయి కదా. గుడిలో కూర్చున్నా కూడా కొంచెం పోయినంతసేపు ప్రశాంతత అనిపిస్తుంది గుడిలో, కానీ మళ్ళీ ఇంటికి వస్తే గుడి మాయం, ఎప్పట్లా ఆట. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే నీ లోపలికి నువ్వు వెళ్తే అప్పుడు ప్రశాంతత వస్తుందని భగవంతుడు చెప్తున్నాడు. వెళ్దామా మరి? మన లోపలికి మనం వెళ్ళాలి. మరి వెళ్తే బోలెడన్న ఆలోచనలు వస్తున్నాయని చెప్తున్నారు. మరి ఎందుకు వస్తున్నాయి? పొరపాటు మనదే కదా. ఎందుకంటే విడిలు చేస్తున్నావు, నీ ధ్యాస ఎక్కడ ఉండాలా? ఓ అమ్మ ముచ్చట్లీను పండేదంటే ఇంటికాడికి పోవాలా? అర్థమవుతుందా? ఒకసారి ఆలోచించండి. మనకి ఇలాంటి ముచ్చట్ల వల్ల ఇక్కడ ఒక ఆలోచన రాదండి మీకు. నేను చెప్పే దాని మీద మీకు ధ్యాస ఉందనుకో, వేస్ట్ ఆలోచనలు వస్తాయా? మీరు ఉన్నంతసేపు వస్తాయా? రావు. అంటే అసలు మీ బుర్రలో ఆలోచననే రాదు. ఇవే వింటూ ఉంటారు కదా. ఏమైతుంది? మీ శక్తి ఖర్చు కాదు. ఇంటికాడ ఉంటే తిరుగుతుందా? అప్పుడు ఏమవుతుంది? మనం భగవంతునికి దూరం అవడమే కాకుండా మన అంతరంగం కాలిపోతుంది, మళ్ళీ మన ఎనర్జీ ఖర్చు అవుతుంది. మరి ఇటువంటి క్లాసులకి రావడం వల్ల బోలెడంతా లాభాలు ఉన్నాయి. ఒకటి, మన శక్తి ఖర్చు కాదు, ఎన్నో తెలియని విషయాలన్నీ తెలుసుకుంటాం, తర్వాత భగవంతునికి దగ్గర అవుతాం. మరి ఇది ఖర్చు కోరికితే ఎట్లా? కళ్ళు మూయద్దు అసలే. కళ్ళు మూసేదంటే ఇంటికి తోలేసేస్తాం. ఇది మనస్సు. ఈ మనసు అందుకనే కళ్ళు మూసినామంటే పొద్దున్నిండా పనులన్నీ బీడీలు చేసేటప్పుడు ధ్యాస మొత్తం బీడీల మీద ఉండాలి, తోక మీద, మూతి మీద, దారం కట్టుడి మీద. కానీ ఇటు బీడీ చేస్తావు, అది అట్లా, ఇది ఇట్లా, ఇవి నింపుతున్నావు. మరి కళ్ళు మూసినప్పుడు నింపినవన్నీ మళ్ళీ బయటకు వస్తాయి కదా. చేస్తున్న పొరపాటు మనదా కాదా? నాకేం చేసేది? మాట్లాడద్దు మీరెవరు. నాకేం చేసేది? నా పని నేను బీడీలు చేయాలి. ఇప్పుడు నా పని ఇదే. నేను వంట చేయాలి, నా పని ఇదే. ఈ క్షణము నేనేం చేయాలి, అది నా పని. వేరే ఆలోచన వచ్చి నాకు అవసరం లేదు. ఎందుకంటే అది నన్ను నాశనం చేస్తుంది. చేస్తుందా? చేయదమ్మా? చేస్తుంది. ఈరోజు ఇక్కడికి మనం మందితో పని లేదు, శ్రద్ధతో పని. మీరు ఎంతమంది ఉన్నారు? ఓ 10 మంది ఉన్నారనుకోండి. 10 మంది ఖచ్చితంగా శ్రద్ధతో విన్నారనుకో, 100 మంది 1000 మంది విన్నంత బలం వస్తుంది నాకు.
వస్తుంది రాదా? ఇక్కడ 100 మంది ఉన్నారనుకోండి, 100 మంది ధ్యాస ఈడ లేదు, 5గురే విన్నారనుకో, ఏం లాభం? చూడడానికి గొర్రెల మంద మస్తు కనబడుతుంది. అంటే మీరు కొంచెం మంది ఉన్నా కూడా మీ శ్రద్ధ నాకు ఇచ్చారనుకోండి, మీకు బోలెడంత జ్ఞానం వస్తుంది. ఇదే కదా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు భగవానుడు. అంటే శ్రద్ధ ఉండాలి, మీకు నేర్చుకోవాలి, ఎదగాలి, ఆరోగ్యం కావాలి, ఆనందం కావాలి, ఆత్మజ్ఞానం. ఈ 3 ఆరోగ్యం, ఆనందం, ఆత్మజ్ఞానం ఈ 3 కావాలని ఎవరైతే అనుకుంటారో ఏం పెట్టుబడి పెట్టాలి మనం? ధ్యాస పోయింది మేడం మీద, అటు ఫోనే పోవద్దు, వాళ్ళు ఎన్నికెళ్ళి వస్తున్నారు. మనం ఇంకా శ్రద్ధ మన మీద ఉండాలా? చెప్పండి, ఏం పెట్టుబడి ఉండాలి? ఆరోగ్యం కావాలి. మరి బయట ఆరోగ్యం కావాలంటే హాస్పిటల్కి పరిగెత్తుతున్నాం. ఏం పెడుతున్నామో తెలుసు, సమయం పెడుతున్నాం, అలాగే డబ్బు పెడుతున్నాం. సరే, తర్వాత ఆనందం కావాలి. ఆనందం అయితే కొనుక్కుంటే దొరుకునేది కాదు. ఆత్మజ్ఞానం కావాలి, అది కూడా కొనుక్కుంటే దొరికేది కాదు. ఆరోగ్యం కూడా కొనుక్కుంటున్నారు మీరు, కానీ దొరకదు. పైసలు పోతాయి, సమయం పోతుంది, కానీ ఆరోగ్యం మాత్రం రానే రాదు. ఇది పోతుంది, అది వస్తుంది, ఇది పోతుంది, అది వస్తుంది. మరి ఈ 3 ఎలా దొరుకుతాయి? ఆరోగ్యం, ఆనందం, ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది, ఎలా దొరుకుతుంది అంటే శ్రద్ధ పెడితే దొరుకుతుంది. ఏం పెట్టాలి? డబ్బుతో పని లేదు, శ్రద్ధతో పని, బుద్ధితో పని. మనసు కాదు, బుద్ధి. అరే ఫలానా కాడ మంచి ప్రోగ్రాం ఉందా అంటే బుద్ధున్నోడు ఇక్కడికి వస్తాడు. ఎంత పని ఉన్నా పక్కకు పెట్టుకొని వస్తే ఏమవుతుంది? నా బుద్ధి ఇంకా వికసిస్తుంది. వచ్చినప్పుడు ఏం పెట్టాలా? శ్రద్ధ పెట్టాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని. ఎందుకంటే శ్రద్ధ ఉన్నవాడికి మాత్రమే ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. ఏమొస్తుంది? మీరు లేచి డోర్ పెట్టండి, మీ కుడకపోయాలి, మీ ధ్యాస అంతా అటే పోతుంది. డోర్ ఉందా? దీనికి డోర్ లేదా? కుండ లేచి కుండ పెడతాం మిమ్మల్ని. డోర్ లేదా దీనికి? ఉన్నది, లేచి పెట్టండి. ఫోకస్ అటే ఉరుకుతుంది, అటే ఉరుకుతుంది. నేను ఇక్కడ శ్రద్ధ గురించి మాట్లాడినా కూడా ఇప్పుడు ఉడకపోస్తే తెలుస్తుంది మీకు. నేను ఎట్లా అంటే స్ట్రిక్ట్, మంచిగా అర్థమయ్యే రీతిలో చెప్పడానికి నాకు వరం ఉందండి. భగవంతుడిచ్చిన వరం అది. ఒక మనిషిని అర్థమయ్యే రీతిలో చెప్పగలిగే టాలెంట్ భగవంతుడు ఇచ్చిండు. కానీ ఈజీగా వదిలిపెట్ట నేను వాళ్ళని మళ్ళా దొరకబట్టి కుకుండా పెట్టి చెప్తే కానీ మాస్టర్ గారు. ఎందుకంటే ఇటు చెప్తున్నప్పుడు కొంచెం మన ఫోకస్ అటు పోయిందనుకో మనకు మళ్ళీ అర్థం కాదండి. అందుకని ఇది మీకోసమే. ఏమవుతుంది? చెమటలు వస్తే ఏమవుతుంది తెలుసా? మీకు వాసన వస్తుంది కావచ్చు, కానీ ఎన్నో మలినాలు, వేస్ట్ మలినాలు మన చెమట ద్వారా బయటకు పోతాయి. చాలామంది ఫ్యాన్ల మీద, కూలర్ల మీద, లేకపోతే ఏసీల మీద కూర్చుంటారు. కానీ మనం చెమట ఎంత పోస్తే అంత మంచిదండి. ఎందుకంటే మన లోపల చనిపోయిన మృత కణాలన్నీ ఆ చెమట రూపంలో బయటకు వస్తాయి. చెమట పడాలి, పొయ్యాలి. కావాలంటే ఇంకా అది సిచ్యువేషన్ మనం కల్పించుకోవాలి. అయ్యో గింత దొరకపోతే అలా అబ్బాబ్బాబ్బాబ్బా అని ఫ్యాన్ వేస్తాం. అది దగడొచ్చిందనుకో కూలర్ పెడతాం, అది కూడా వణికినానికి ఏసీ పెడతాం. ఇవన్నీ ఏమవుతున్నాయి? నీకు చెడుని చేస్తున్నాయి. అందుకని చూడండి, మీ ఫోకస్ పెట్టేసరికి అటు ఫ్లో ఎటో పోయింది. ఏం చెప్పేటప్పుడు ఆపేసిన నేను చెప్పండి? శ్రద్ధ దగ్గర. అందుకనమ్మా భగవానుడు ఏం చెప్తున్నట్టు, ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో మనం ₹1 పెట్టాల్సిన అవసరం లేదు. పెట్టాల్సిన పెట్టుబడి పేరు శ్రద్ధ. శ్రద్ధ పెడితే ఏమవుతుందంటే జ్ఞానం వస్తుంది. ఏ జ్ఞానం? నాశనం కాని జ్ఞానం. అది బడిలోదైనా సరే, భగవంతుదైనా సరే పెట్టాల్సింది శ్రద్ధ. మరి ఈరోజు మనం 10 మంది మీద కూర్చున్నాం. నేను ఆదిలాబాద్ నుంచి వచ్చిన, నాకు 10 మంది కూర్చున్నారని అసలు బాధనే లేదు నాకు. ఎందుకంటే మీ శ్రద్ధ అలా ఉండాలి. మీకు శ్రద్ధ ఉందనుకో, నేను ఎంత ఆనందంగా వెళ్తా ఆదిలాబాద్కి. ఈ 10 మందికి కూడా శ్రద్ధ లేదనుకో, ఆలోచన వేయండి.
అందుకని మీరు శ్రద్ధగా వినండి. చూడండి ఇప్పటి వరకు మనం ఎన్ని విషయాలు గొప్పవి తెలుసుకున్నాం. శ్రీరాముని రామాలయంలో 4 అన్నదమ్ములు ఎందుకు ఉన్నారని ఇప్పుడు దానికి విన్నారా మీరు? ఎక్కడ విన్నారా? మరి వినడానికి మీకోసం వస్తుంది ఈ క్లాసు. నేను కూడా ఫస్టే వింటున్నా మీతో పాటు. ఎందుకు వచ్చిందో నాకు కూడా తెలియదు నా నోటి ద్వారా. అంటే చూడండి, నేను ఎక్కువ శాతం భగవద్గీత గురించి చెప్తా, కానీ ఈరోజు రామాయణం గురించి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, మీకు తెలియదు. మీకు అవసరం ఉండే వస్తుంది ఇది. 4 అన్నదమ్ములు అంటే 4 పాదాల మీద ఉండాల్సిన ధర్మం 3 పాదాల మీద ఉన్నది అని 3 ఇక్కడ అన్నదమ్ములను ఇచ్చిండు. చూడండి ఎంత అద్భుతం అండి. రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు 3 అన్నదమ్ములు. ఇక్కడ 4 అన్నదమ్ములు అయితే ఇక్కడ 3 అన్నదమ్ములు. 4 పాదాల ధర్మం ఉండాల్సింది 3 పాదాల మీద ధర్మం నడుస్తుంది అంటే ఇక్కడ 3 అన్నదమ్ములను ఇచ్చిండు. చూడండి, ఒక్క అధర్మం నడుస్తుంది, ఒక్క పాదం అధర్మం నడుస్తుంది రావణాసురుని వల్ల, ఇంకా కొంచెం మంది రాక్షసుల వల్ల. అందుకనే దానికోసమని శ్రీరాముడు ధర్మాన్ని నిలబెట్టడం కోసం. చూడండి, దైవం ఎందుకు భూమి మీదకి వస్తుందో చెప్పండి. ఇప్పుడు అర్థమైందా? దైవము భూమి మీదకి ఎందుకు వస్తుంది? దైవం ఉండాల్సింది సత్యలోకంలో, అంతటా ఉన్నాడు. అక్కడ ఉండి అంతటా విస్తరించిన అతను మనిషి అవతారమే ఎత్తి ఎందుకు వస్తున్నాడు? ఇప్పుడు చెప్పినా కదా ఎందుకు వస్తున్నాడో ప్రశ్న. ఇప్పుడు చెప్పినా కదా నేను దేనికోసం వస్తున్నాడు అంటే ధర్మం కోసం. ఎందుకంటే మీకు ఇలాంటి జ్ఞానం విని 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 లేరు కాబట్టి మేము ప్రశ్న వేసినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అయిందా లేదా? అర్థం కాదు. అంటే దేనికోసం భగవంతుడు వస్తున్నాడు? సాక్షాత్తు భగవంతుడు మనిషి అవతారం వేసి ధర్మాన్ని నిలబెట్టడానికి వస్తుందంటే దైవము, ధర్మమే దైవము, ధర్మమే దైవము, దైవమే దిగి వస్తుండు ధర్మాన్ని నిలబెట్టడానికి. ధర్మం ఎంత గొప్పదో చెప్పండి ఇప్పుడు. అర్థమైందా? అందుకని 4 అన్నదమ్ములు అంటే 4 పాదాల ధర్మం ప్రతి యుగంలో నడవాలి. కానీ మరి 3 పాదాల మీద త్రేతాయుగంలో నడుస్తుంది కాబట్టి వీళ్ళు 3 అన్నదమ్ములు పుట్టిండ్రు. చూడండి, ఈడ 4 ఈడ 3. ఇంత గొప్పగా ఉంటుంది రామాయణం అంటే. మనం అర్థం చేసుకోవడం. దశరథుడు, రాముని తండ్రి దశరథుడు. దశరథుడు, దశ అంటే 10, రథుడు, దశ అంటే రథము. 10 ఇంద్రియాలతో కూడిన ఈ శరీరమే దశరథుడు. 10 ఇంద్రియాలు ఉన్నాయా లేదా? ఏమున్నాయి? కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5. చూడండి, కర్మేంద్రియాలు అంటే కాళ్ళు పనులు చేస్తాయా లేదా అంటే కర్మ చేస్తుంది, చేతులు, కాళ్ళు. అలాగే నోరు, మన కర్మలన్నిటికీ కారణం నోరు, చేతులు కూడా. నోరు ఎంత మూసుకుంటే మనకంత కర్మ అంటది. అందుకని నోటికి ఏమి ఇచ్చిండో చెప్పండి ఒకసారి. తలుపులు ఇచ్చిండు. నోటికి 2 పేదాలు, పై నోటి కిందోటి 2 డోర్లు ఉంటాయి లేదా మన ఇల్లుకి? మన ఇల్లుకి 2 డోర్లు ఉన్నట్టు 2 పేదాలని ఇచ్చిండు. లిఫ్ట్కి పెట్టుకోమని కాదు మనకు పేదాలు ఇచ్చింది. ఎందుకు ఇచ్చాడంటే అనవసరంగా మాట్లాడకు, ఎక్కువ మాట్లాడకు, అవసరమైతేనే మాట్లాడు, మంచి మాట్లాడు, భగవంతుని కీర్తనతో భగవంతుని గురించి మాట్లాడు, జీవుడి గురించి మాట్లాడు, దేవుడి గురించి మాట్లాడు అని ఎప్పుడు ముయ్యమని 2 తలుపులు ఇచ్చిండు. చూడండి ఎంత గొప్పగా ఉంది జ్ఞానం. ఎంత అదృష్టం అండి ఇలాంటి జ్ఞానం మనం పొందడం అంటే. పెదవులు ఎందుకు ఇచ్చిండో మనకు మరి ఎక్కడ లేవు. అలాగే కళ్ళకి కూడా రెప్పలు ఇచ్చిండు. కళ్ళు ముయ్యమని. ఊకే చూస్తూ ఉండకు, నీ ఎనర్జీ పోతుంది అని చెప్పి నువ్వు అప్పుడప్పుడు కళ్ళు మూసుకుంటూ ఉండు అని చెప్పి కళ్ళకి కూడా తలుపులు ఇచ్చిండు. కానీ చెవులకి ఇచ్చిండా? ఇయ్యలే. ఎందుకు ఇయ్యలేడంటే నిరంతరం విను 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 విను. వాళ్ళు ఏం చెప్తారో విను అంటే మంచి, మళ్ళీ వినమనే కదా మేడం అని చెప్పి వాళ్ళ ముచ్చట్లు ఇళ్ళ ముచ్చట్లు కాదు నేను చెప్పేది. మనకు ఉపయోగపడే మంచి ముచ్చట్లు వినుకుంటుంటే మనం ఎదుగుతూ ఉంటాం. అందుకని విను, శ్రవణము అంటాం దాన్ని. అందుకని అమ్మ, మనసు తర్వాత ఏంటిది? బుద్ధి. చూడండి, మనసు తర్వాత ఏంటిది? బుద్ధి. ఇది ఏం చేస్తున్నామంటే ఉపయోగించుకోవట్లేదు మనం.
అందుకని భగవంతుడు వేరు, నేను వేరు అని మైండ్లో ఫిక్స్ అయిపోయింది. కానీ భగవంతుడు ఏం చెప్తుండు భగవద్గీతలో, ఇటీనండి అన్న పోనీ అండి, ఇటీనండి ఫస్ట్. ఎన్నిసార్లు మైక్ వీడియో అలా వినండి అనుకుంటా పడుతుంది. అందులో మంచిగా ఉండదు వేరే క్లాస్ వింటే. ఎందుకంటే భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్తుండంటే జీవుడే దేవుడు అని చెప్తున్నాడు. ఈ జీవుడే దేవుడు అని ఎందుకు అన్నాడు? ఈ జీవుడిలో నేను ఉన్నాను కాబట్టి. ఇందాక చెప్పిన శ్లోకం సర్వభూత శేస్థిత, నేను ఆత్మని. మనలో ఆత్మ ఉందా లేదా? ఆత్మ లేకపోతే మనం ఎక్కడ ఉంటాం మేడం? మన లోపల ఆత్మ ఉంది, అదే నడిపిస్తుంది మనల్ని. శరీరం నడిపేది, శరీరం ఏం లేదు, ఒక బొమ్మ. అందుకని మనలో ఉన్న ఆత్మే ఆ పరమాత్మ. అందుకనే మనలో ఉన్న ఆత్మ గురించి మనం తెలుసుకోవాలి. మనలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో మనకి పాఠాలు నేర్చుకోవాలి. ఆత్మకి సంబంధించిన పాఠాలు వేరు ఉంటాయి, బ్రతకడానికి నేర్చుకోవాల్సిన పాఠాలు వేరు ఉంటాయి. అందుకని మన ఆత్మ ఎదుగుదల కోసం ఈ పాఠాలు నేర్చుకోవాలి. అయితే ఎప్పుడైతే మనకి శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ ఈ 5,000 ఎంత చక్కగా ఇచ్చిండో చూడండి. మళ్ళా 1 by 1 స్టెప్స్ కూడా ఎట్లా ఇచ్చిండో చూడండి. శరీరం చిన్నది, ఏమీ లేదు పాపం దాన్ని, కానీ శరీరం కంటే పెద్దది మనస్సు. అదే మన శరీరాన్ని ఆట ఆడిపిస్తుంది. ఈ శరీరంతో అన్ని కర్మలు చేపిస్తుంది మనస్సు. అలాంటి మనసును మూసేసి బుద్ధి నిలువుగా పొడుగున్నాడు చూడాలి. అందరికంటే పెద్దగా ఉన్నాడు బుద్ధి. అది మన దగ్గర ఉంటే మనసు మన మీద పెత్తనం చూపించది అని ఇక్కడ పెద్దగా బొటన వేలిచ్చింది, మన నడిమి వేలిచ్చింది చూడండి. ఈ వేళ్లలో ఇంత గొప్పగా అర్థాన్ని భగవంతుడు ఎలా సృష్టించాడో చూడండి. ఒక్కసారి భగవంతునికి